పత్రిక 8వ అధ్యాయం మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియచేయుచున్నాను. చాలు. చదవబడిన ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు గారు మాసిదోనియా సంఘాన్ని గురించి కొరింథీ సంఘానికి తెలియచేస్తూ ఉన్నారు. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియచేయుచున్నాను అని ఆనాడు కొరింథీ సంఘంలో ఉంటున్న వారికి ఈ మాసిదోనియా సంఘాన్ని గురించి కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు తెలియచేసినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. అపోస్తలుల దినాల్లో సంఘాలు స్థాపించబడ్డాయి. దేవుని ప్రజలైన వాళ్ళు మీలాగే సంఘానికి చాలామంది చేరి వస్తూ ఉండేవాళ్ళు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని సాక్ష్యాలు చెబుతూ ఆత్మీయ జీవితంలో కూడా వర్ధిల్లటానికి వారు దేవుని యొక్క వాక్యాన్ని, ఉపదేశాన్ని విని చక్కగా ఆ రోజుల్లో దేవుని ప్రజలందరూ కూడా అపోస్తలుల యొక్క బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుట్లో, ప్రార్థనలో ఎడతెగక ఉన్నారు. అలాంటి అనుభవాలు దేవుని ప్రజలైన మీరు కూడా ఈ రోజుల్లో ఈ యొక్క రేపల్లిలో ఈ యొక్క సేవ ప్రారంభించబడ్డ ఆ రోజు నుండి ఈ రోజు వరకు అట్టి అనుభవంలోనే మీరు కూడా కొనసాగుతూ ఉన్నారు. అపోస్తలుల యొక్క బోధలో, సహవాసములో, రొట్టె విరుచుట్లో, ప్రార్థనలో మీరు కొనసాగుతూ ఉన్నారు ఎడతెగక. ఇంకనూ ఈ ఆత్మ సంబంధమైన అనుభవాలలో మీరు స్థిరపరచబడి వర్ధిల్లుదురుగాక. మాసిదోనియా సంఘస్థులకు అనుగ్రహింపబడిన కృప గురించి మీకు తెలియచేయుచున్నానని అపోస్తలుడైన పౌలు గారు తెలియచేశారు. సంఘాలు ఉన్నాయి. సంఘము అన్నప్పుడు మనమే సంఘం. సంఘము అన్నప్పుడు దేవుని ప్రజలైన వాళ్ళు సమకూర్చబడే ఈ అనుభవాన్ని సంఘము అని అంటారు. రేపల్లె సంఘము అన్నప్పుడు ఇక్కడ మనకిచ్చిన సంఘం మీరే సంఘం. నిజాంపట్నం సంఘం అంటే అక్కడ ఉన్న విశ్వాసులందరినీ కలిసి సంఘం అంటారు. ఈ సంఘాలు, విశ్వాసులు, సేవకులు రూపింపబడము అనేది చాలా శ్రేష్టమైన కార్యం, గొప్ప కార్యం. ఈ దిన వరకు ఈ యొక్క సేవ ఈ విధంగా సంఘం ఆశీర్వాదకరంగా కొనసాగుతూ ఉంది అంటే దీని వెనుక ఎంతో మంది సేవకులు ప్రయాసపడిన ప్రయాస, కష్టము, కన్నీళ్లు ఉన్నాయి కనుకనే ఈ యొక్క పరిచర్య ఈ దిన వరకు కొనసాగుతూ వచ్చింది. ఈ రేపల్లె పట్టణంలో ఈ సేవ ప్రారంభంలో చాలామంది సేవకులు ప్రారంభంలో ఇక్కడికి వచ్చినప్పుడు సైకిల్లో వెళ్ళి వాళ్ళు దేవుని యొక్క సువార్తను ప్రకటించి ప్రయాసపడ్డవాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరుగా వాళ్ళ వంతు పరిచర్య చేసుకుంటూ వెళ్ళారు. సంఘముగా రూపింపబడడం అనేది ఒకరి ద్వారానే కలిగినది కాదు. గత 20-25 సంవత్సరాల నుండి ఈ పరిచర్య కొనసాగుతూ ఉందంటే ఎంతోమంది సేవకులు కష్టపడి ప్రయాసపడి ఈ యొక్క ప్రాంతంలో సేవ చేశారు కనుకనే ఇదిగో ఈ దిన వరకు ఈ యొక్క పరిచర్య కొనసాగుతూనే ఉన్నది. తద్వారా దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు గారు కూడా తెలియచేస్తూ ఉన్నారు, విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, వృద్ధి చేసింది దేవుడే అని అంటారు. ఈ యొక్క పరిచర్య ఒకరిదే కాదు, ఒక్కొక్కళ్ళుగా వాళ్ళు వారి వంతు పరిచర్యలు కొనసాగి ప్రయాసపడుతూ వచ్చారు కనుకనే సంఘముగా ఏర్పడింది. ఈ యొక్క పరిచర్య ద్వారా క్రీస్తు యొక్క నామం మాత్రమే మహిమపరచబడాలి. ఎఫెసీ సంఘానికి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచు ఉన్నారు అని అంటారు. ఈ సంఘానికి కార్నర్ స్టోన్, ఈ సంఘానికి ముఖ్యమైన మూలరాయి ఎవరు అనంటే యేసుక్రీస్తే. అందుకే యేసుక్రీస్తునే మనము ఘనపరుస్తూ ఉంటాం. ఘనత నేను కానీ మీరు కానీ తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే చాలా ప్రమాదం.
అందుకే ప్రతిసారి పాటలు పాడేటప్పుడు ప్రభు యొక్క నామాన్ని గణపరుస్తాం. సాక్ష్యాలు చెప్పేటప్పుడు కూడా దేవుని యొక్క నామాన్ని గణపరుస్తాం. వాక్యం చెప్పేటప్పుడు కూడా నేను ఇక్కడ నిలవబడి ఒక మాట నేను అనుకుంటాను, మనసులో మాట, ఎప్పుడు ఎవరితో చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను. నేను అనుకుంటాను, ఐఎమ్ జీరో, యు ఆర్ హీరో అని అనుకుంటాను మనసులో. ఎవరిని? యేసయ్యతో. ప్రభు నేను జీరోనైనా నువ్వు హీరో అన్నట్లుగా నా మనసులో, నా మనస్సాక్షిని బట్టి క్రీస్తు యొక్క నామమే మహిమపరచబడాలి అని ప్రతి క్షణం ప్రతిసారి ప్రభుని గణపరచుతూ ఉంటాం. వాక్యం కూడా అదే చెప్తుంది. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచు ఉన్నారు. ఈ యొక్క పరిచర్య ఇంతవరకు కొనసాగటానికి ఎంతోమంది కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు. ఇంత గొప్ప మందిరాన్ని ఇచ్చారు అని భౌతికంగా ఈ రోజుల్లో మీరు సంతోషపడుతూ ఉన్నాం, మనమందరం ఆనందిస్తూ ఉన్నాం, మంచిదే. కానీ ప్రభు రాకడ సమీపించుచు ఉన్న ఈ చివరి దినాల్లో పౌలు గారు తెలియచేస్తున్నారు, మీరు కూడా ఆత్మ సంబంధమైన మందిరముగా దినదినము ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుదురుగాక. అన్ని విషయాలలో దేవుని చేత మీరు ఆశీర్వదించబడి ఉన్నారు. వాటిని బట్టియే మీరు సంతోషపడకుండా ఈ రోజుల్లో ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడటానికి మీరు ప్రయాసపడాలి అని వాక్యంలో చాలా తేటగా తెలియచేస్తూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా మీరు దేవుని యొక్క మందిరానికి వస్తూ ఉన్నారు, పరిచర్యకు సహకరిస్తూ ఉన్నారు, సేవకు అనుకూలంగా ఉన్నారు. భౌతికమైన కార్యాల కొరకు మీరు ప్రాకులాడే అనుభవాలు కాకుండా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందే ఆ అనుభవంలోనికే ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలని వాక్యం తెలియచేస్తూ ఉంది. చాలామంది క్రైస్తవులు, దేవుని ప్రజలు మందిరానికి వెళుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. సంవత్సరాలు గడిచే కొలది వాళ్ళ జీవితాలలో ఆత్మీయ ఎదుగుదల లేకుండా, కృప అనేది వాళ్ళ జీవితాలలో పొందలేని పరిస్థితుల్లో ఉన్న స్థితిలోనే వాళ్ళు ఉంటూ ఉన్నారు. కానీ వాళ్ళలో ఒక ఆత్మీయ ఎదుగుదల అనేది కనిపించట్లేదు. అలా కాకుండా దేవుని ప్రజలైన మీరు ప్రభు రాకడ సమీపిస్తున్న ఈ రోజుల్లో ఈ మాసిదోనియా సంఘస్థుల వలె కృపను పొందిన సంఘముగా ఉందురుగాక. సంఘాలు చాలా ఉన్నాయి. అపోస్తల దినాల్లో కొరింథీ సంఘాలు ఉన్నాయి, ఆ తర్వాత మాసిదోనియా సంఘము ఉన్నది, కొలసి సంఘము ఉన్నది, గలాతీ సంఘము ఉన్నది, సంఘాలు ఉన్నాయి. కానీ ఈ మాసిదోనియా సంఘాన్ని గురించి ఓ ప్రత్యేకంగా పౌలు గారు తెలియచేసి ఉన్నారు అంటే, ఆ సంఘస్థులందరూ కూడా ఆ సంఘము కృపను పొందిన సంఘం, కృపను పొందిన సంఘం. యెసన గారు కృపను గురించి చాలా పాటలు పాడి ప్రభు యొక్క నామాన్ని గణపరచారు. ఈ యొక్క పరిచర్య కేవలం కృప ద్వారానే కొనసాగుతూ ఉన్నది అని చాలా సందర్భాల్లో తెలియచేశారు. కనుకనే కృప, సంఘం కృప మీదే ఆధారపడి ఉంది. ఇక్కడ నిలిచి మీకు వాక్యాన్ని తెలియచేస్తున్నానంటే కృప ద్వారానే ఇక్కడ నిలిచి మీకు వాక్యం చెప్తూ ఉన్నా. మీరు కృప ద్వారానే ఆశీర్వదించబడి ఉన్నారు, కృప ద్వారానే సంఘానికి పిలువబడి ఉన్నారు, కృప ద్వారానే సమస్త ఆశీర్వాదాలు, సమస్త కార్యాలు జరుగుతూ ఉండగా కృప వెంబడి కృపను దేవుని ప్రజలైన మీరు ఇక రాబోయే రోజుల్లో సమృద్ధిగా ప్రభు చేత అనుభవించుదురుగాక. కృప అనేది ఓ సృష్టికి అతీతమైనటువంటి పదం. కృప లేకపోతే మనం ఏమీ కూడా చేయలేం. కృప లేకపోతే మేము పరిచర్య చేయలేం. కృప లేకపోతే మీరు ఆశీర్వాదకరంగా కొనసాగలేరు. కృప మాసిదోనియా సంఘస్థులు పొంది వాళ్ళు వర్ధిల్లుచూ ఉండగా ఆ సంఘాన్ని గురించి కొరింథీ సంఘానికి చెప్తూ ఉన్నారు, మాసిదోనియా సంఘస్థులకు అనుగ్రహింపబడిన కృపను గురించి మీకు తెలియచేయుచున్నాను అంటారు. మరి ఆ మాసిదోనియా సంఘస్థులు కృపను పొందటానికి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ జీవితాలలో వాళ్ళు కొనసాగుతూ వచ్చారో కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను. ఈ మాటల చేత మాసిదోనియా సంఘస్థులకు అనుగ్రహింపబడిన కృప మన సంఘానికి, మీకు నా దేవుడు సమృద్ధిగా దయచేయుదురుగాక. కృప కలిగి ఉంటే ఏమి చేయగలరు? కృప కలిగి ఉంటే ఏమి చేయగలరు? కృప అందరికీ అనుగ్రహింపబడదు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం ఎవరి జీవితాలలో ఉంటుందో వాళ్ళే కృపను అనుభవించగలరు. ఈ యొక్క సంఘ సహవాసానికి నేను మిమ్మల్ని పిలవలేదు, సాక్షాత్తు ప్రభువే మిమ్మల్ని పిలిచాడు. కారణం, కృపను పొందిన సంఘముగా, ప్రభు ఎదుట ఒక రోజున నిలవబడే సంఘముగా
మీరు ఉండాలని కోరుకున్నవాడై ఇక్కడికి ప్రభు మిమ్మల్ని తీసుకొని వచ్చాను. ఇప్పటికే దేవుని యొక్క కృప మీ కుటుంబాలలో, మీ పిల్లల జీవితాల్లో, మీ జీవితాలలో నిలిచి ఉండగా కృప ఇంకా అధికమయ్యేటట్లుగా దేవుని ప్రజలైన మీరు ఎలా ఉండాలో దేవుని యొక్క వాక్యాలు తేటగా తెలియపరచబడుతుంది. ఈ మాసిదోనియ సంఘస్థులకు అనుగ్రహింపబడిన కృపను గురించి మనము ఆలోచించి ధ్యానించి రాబోయే రోజుల్లో సంఘస్థులు మనము కూడా దేవుని యొక్క కృపను పొంది ప్రభు యొక్క రాకడకై సిద్ధపడదుముగాక. కృప కలిగి ఉంటే ఏమి చేయగలరు? ఎలా దేవుని ప్రజలు ఉండగలరు? పాత నిబంధన కాలంలో జకర్య ప్రవక్త ద్వారా ఒక మాట ప్రవచనాత్మకముగా ఒక మాట తెలియపరచబడింది. జకర్య గ్రంథం 12వ అధ్యాయము 10వ వాక్యములో దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు అని జకర్య ప్రవక్త ద్వారా పూర్వము ప్రవచింపబడిన మాట. కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా ఎవరి మీద? దావీదు సంతతి వారి మీద, యెరూషలేము నివాసుల మీద అని అక్కడ వ్రాయబడి ఉన్నది. ఇది దావీదు సంతతి వాళ్ళు యెరూషలేము నివాసులు అని చెప్పబడ్డప్పుడు రక్షించబడి బాప్తిజం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చిన దేవుని ప్రజల గురించి వ్రాయబడిన మాట. అక్షరీకంగా దావీదు సంతతి ఉన్నది, యెరూషలేము సంతతి వాళ్ళు కూడా నివాసులు ఉన్నారు. మనము ఆత్మీయంగా దావీదు సంతతి వాళ్ళమై ఉన్నాము, ఆశీర్వదించబడిన ప్రజలమై ఉన్నాము. పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడ్డ వాళ్ళు కొందరే అని వాక్యం చెప్పినట్లుగా ఈ పట్టణంలో ఈ పరిచర్య ప్రారంభించబడ్డ ఆ రోజు ఎంతోమంది వచ్చి ఉండవచ్చు. కానీ ఈ రోజున ఏర్పరచబడిన మిమ్మల్ని ఈ సంఘ సహవాసములో స్థిరపరచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు విలువ పెట్టి కొనబడ్డ వాళ్ళు కనుక మీరు మీ సొత్తు కాదు నా సొత్తు అని పౌలు గారు సంఘాన్ని గురించి తెలియచేశారు. మరి పిలువబడ్డ వాళ్ళు, ఏర్పరచబడ్డ వాళ్ళు, దేవుని ప్రజలుగా ఉన్న వాళ్ళ జీవితాలలో ఉంటున్న గొప్పతనం ఏంటంటే వారి జీవితాలలో కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా. ఈ జకర్య ప్రవక్త గ్రంథంలో వ్రాయబడిన ఈ మాట క్రొత్త నిబంధన కాలంలో మాసిదోనియ సంఘస్థుల జీవితాలలో నెరవేర్చబడింది. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 12, 13, 16 వాక్యాలు నోట్ చేసుకొని ఒక్కసారి మీరు గమనించి చూడండి. ఆనాడు అపోస్తలుల దినాల్లో యేసుక్రీస్తు వారు పునరుద్ధరణైన తర్వాత పరిచర్య చేస్తూ ఉన్న సేవకుల మధ్యలో, సంఘం మధ్యలో ఒక హింస జరిగింది. ఆ హింస జరుగుతున్న సమయంలో శిష్యులందరూ కూడా ఒక చోట కూడుకొని మాట్లాడుకున్నారు. ఇదిగో మనమందరము ఒకే చోట కూడి ఉంటే హింస జరిగితే, ఒకవేళ అందరూ హతసాక్షులే చచ్చిపోతే సువార్త అనేక చోట్ల ప్రాకకుండా, క్రీస్తు యొక్క నామం అనేక చోట్ల ప్రకటింపబడకుండా ఆగిపోతుంది. కాబట్టి మనమందరము ఒకే చోట గుంపు కూడి ఒకే చోట ఉండకుండా మనమందరము ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిద్దాము అని శిష్యులు మాట్లాడుకొని వాళ్ళందరూ కూడా వారు దేవుని యొక్క ఆలోచనను బట్టి ఆయా ప్రాంతాల్లో వెళ్ళిపోయి దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి బయలుదేరి వెళ్ళారు. అలాంటి సందర్భంలోనే తోమా గారు ఈ ప్రాంతానికి వచ్చి, కేరళ చెన్నై ప్రాంతానికి వచ్చి క్రీస్తు యొక్క సువార్తని ప్రజల మధ్యలోనికి తీసుకొచ్చారు. ఆ సువార్త ద్వారానే ఇదిగో మనము కూడా ప్రభులోనికి రావటానికి ఆ సువార్త ఎంతగానో సహాయం చేసింది. హల్లెలూయా. తోమా గారు ఈ భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించకపోయి ఉంటే ఈరోజున మన బ్రతుకులు ఇంకా చీకట్లోనే ఉండేవి, మన బ్రతుకులు ఇంకా శాపములోనే ఉండేవి. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుడు తన కృప చేత మనల్ని తన సువార్త ద్వారా రక్షించి
బాప్తిసం తీసుకునేటట్లు చేసి సంఘ సహవాసములో ప్రార్థనా జీవితం కలిగే వాళ్ళుగా దేవుడు మార్చాడు. ఆనాడు మాసిదోనియా సంఘస్థులు కూడా వాళ్ళు పౌలు గారి ద్వారా రక్షించబడి సంఘంలో చేర్చబడుతూ ఉన్నారు. పౌలు గారు కూడా దమస్కు మార్గంలో ప్రభువు ఆయనను దర్శించిన తర్వాత ఆయన కూడా పరిపూర్ణంగా మారి అననీయ ద్వారా బాప్తిసం తీసుకొని దేవుని యొక్క వాక్యాన్ని అనేక ప్రాంతాల్లో ప్రకటిస్తూ వచ్చారు. ఆ సందర్భంలో అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 13వ వాక్యములు మీరు గమనించినట్లయితే, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. మీరు గమనించండి, మాసిదోనియా ఆ ప్రాంతంలో ముఖ్యమైన పట్టణము, రోమియోల ప్రవాస స్థానమై ఉండెను అని వ్రాయబడి ఉంది. మేము ప్రార్థనా స్థలమునకు వెళుచుండగా అక్కడ జరిగిన కొన్ని విషయాలన్నీ పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. మీరు గమనించండి, ఈ మాసిదోనియా సంఘస్థులు వాళ్ళు కృపను పొంది ఉన్నారు అంటే ఆ కృపను పొందటానికి వాళ్ళలో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే ఆ సంఘస్థులు ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళు. హల్లెలూయా! ఏ జీవితం కలిగిన వాళ్ళు అండి? ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళు. ఆ సంఘస్థులు ఎక్కడ గుంపుగా కూడుకున్నా వాళ్ళందరూ మనం ప్రార్థన చేద్దాం, సహోదరుడా మనం ప్రార్థన చేద్దామని వాళ్ళు దైవ వైరాగ్యము కలిగి ఆ రోజుల్లో ప్రార్థన చేయటానికి గుంపులుగా కూడుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి పౌలు గారు కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసే గుంపు మాసిదోనియా సంఘస్థుల గుంపు. హల్లెలూయా! ఒక్కసారి ఆలోచించండి, మరి ఈ రేపల్లె సంఘస్థుల యొక్క గుంపు ఎలాంటి గుంపు? కంపేర్ చేసి చూడండి. ముసలమ్మ ముచ్చట్లు వేసే గుంపుగా ఉందా, లేకపోతే ప్రార్థన చేసే గుంపుగా ఉందా, చెడ్డ సమాచారాన్ని చెప్పే గుంపుగా ఉందా, లేకపోతే మంచి సమాచారం చెప్పే గుంపుగా ఉందా? ఈ మాసిదోనియా సంఘస్థుల జీవితాలలో వాళ్ళు ఉంటున్న స్పిరిచువాలిటీని కంపేర్ చేసి ఒక్కసారి ఆలోచించండి. ఈ మాసిదోనియా సంఘస్థులు విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి కూడి వచ్చి కూర్చుండి ఉంటే అక్కడ కొంతమంది ప్రార్థన చేసే ఆ గుంపు ఉన్నది. మాసిదోనియాలో ఆ ప్రాంతంలో ముఖ్యమైన పట్టణము, రోమియోల ప్రవాస స్థానం. వీకెండ్ రాగానే బీచ్లంబడి తిరిగే ఆలోచనలు వాళ్ళకి లేవు. సమయం ఉన్నప్పుడు వాళ్ళు సమయాన్ని వ్యర్థపుచ్చి ముసలమ్మ ముచ్చట్లకి పనికిమాలిన మాటలకి చోటు ఇవ్వటానికి వాళ్ళు అవకాశం ఇవ్వకుండా ఆ రోమియోల పట్టణం ప్రవాస స్థానమై ఉన్నా, టూరిజం ప్లేస్ అయి ఉన్నా కూడా వాళ్ళు ఒక చోట కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేసే గుంపు అక్కడ ఉన్నది. వారి మధ్యలోనికి పౌలు గారు వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి వెళ్తే వాళ్ళందరూ ఆసక్తిగా కూడుకొని వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నారు. ఆ సమయంలో 16వ అధ్యాయము 14వ వాక్యములో లోదియా అనే ఒక స్త్రీ అక్కడ వచ్చింది. ఆమె ఒక నామకార్థపు జీవితాన్ని జీవించచ్చు ఉన్నటువంటి ఒక స్త్రీ. ప్రభువు గురించి తెలుసు, చర్చికి వెళ్తూ ఉంది, వస్తూ ఉంది, బట్ దెర్ ఈజ్ నో స్పిరిచువాలిటీ. ప్రార్థనకు వెళ్తూ ఉంది, వస్తూ ఉంది, దేవుని యొక్క వాక్యాలు చదువుతూ ఉంది. యాజ్ అ డీపర్ ఎక్స్పీరియన్స్, ఓ లోతైన అనుభవంలోనికి వెళ్లకుండా నామినల్ క్రిస్టియన్గా కొనసాగుతూ ఉంది లోదియా. కానీ పౌలు గారు ఆ ప్రార్థన చేసి ఆ గుంపులోనికి వచ్చి దేవుని యొక్క మాటలు చెబుతూ ఉండగా బైబిల్లో రాయబడి ఉన్నది, లోదియా హృదయము తెరవబడెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. లోదియా హృదయము తెరవబడెను. ఆమె వెంటనే అపోస్తుడైన పౌలు గారి యొక్క మాటలు విని అంతవరకు నామకార్థపు క్రైస్తవురాలుగా జీవిస్తూ ఉన్న ఆమె జీవితంలో ఆమె హృదయం తెరవబడింది. ఓ నామినల్ క్రిస్టియన్స్గా ప్రభువు నమ్ముకున్నది, వచ్చుచు పోవచ్చు ఉన్నది, కానీ ఆత్మీయ జీవితంలో లోతుగా ఎదగాలి, ప్రభు రాకడకు సిద్ధపడాలి. నేను నా ఇంటివారు యెహోవాను ప్రభువుని సేవిస్తూ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభు ద్వారా పొందుకొని
దేవుడు సిద్ధపరిచిన ఆ నివాస స్థలానికి నేను చేరాలి అనే ఆ దైవాసక్తి పౌలు గారి మాటల వలన ఆమెకు తేటగా బయలుపరచబడింది. మారు మనసును గురించిన బోధ, బాప్తిస్మాన్ని గురించిన బోధ, అపోస్తుల యొక్క సహవాసాన్ని గురించిన బోధ, భక్తిని గురించిన బోధ పౌలు గారి ద్వారా తెలుసుకొని అంతవరకు నామకార్థంగా జీవిస్తున్న ఆమె, బైబిల్లో రాయబడి ఉన్నది, ఆమె ఇంటికి వెళ్ళి తన ఇంటి వారందరికీ కూడా సువార్త చెప్పమని ఇంటికి ఆహ్వానించింది. ఇంటి వాళ్ళందరూ కూడా బాప్తిసం పొంది సంఘములో చేర్చబడిరి. దేవునికి మహిమ కలుగునుగాక. లూదియా హృదయం తెరవబడ్డట్టుగా దేవుని ప్రజలైన మీరు కూడా గతంలో నామకార్థపు అనుభవములు జీవించి ఉండవచ్చు. కానీ ఈ సహవాసానికి మీరు వచ్చిన తర్వాత మీ యొక్క హృదయాలు కూడా తెరవబడ్డాయి. ఆ అనుభవాన్ని ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి. మీ హృదయాలు కూడా తెరవబడ్డాయి. ఓ నామకార్థపు స్థితిలో ఉండకుండా ప్రభురాకడకై నేను నా కుటుంబం సిద్ధపరచబడాలి, ఇప్పుడున్న ప్రార్థనా జీవితం, ఇప్పుడున్న దైవభక్తి ఇంకా పెరగాలి అని మీ హృదయాలు తెరవబడుట ద్వారానే అట్టి దైవాసక్తి, సత్యాసక్తి మీలో రగిలేటట్లు ప్రభు చేశాడు. భౌతికమైన కార్యాల కొరకు కాకుండా దేవుని ప్రజలైన మీరు మాసిదోనియ సంఘస్థులు ప్రార్థనలో వాళ్ళు ఉండుట ద్వారా కృపను పొందినట్లుగా దేవుని ప్రజలైన మీరు ఇంకా రాబోయే రోజుల్లో ప్రార్థనలో దేవుని యొక్క కృపను మీరు సమృద్ధిగా పొందుదురుగాక. ఇప్పుడున్న ప్రార్థనా జీవితం మరింతగా పెరగాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఇప్పుడున్న దేవుని వాక్యం చదివే అనుభవం మరింతగా పెరగాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చే ఈ ఆసక్తి ఇంకా రాబోయే రోజుల్లో మీలో పెరగాలి అని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ప్రభువుతో ఉంటున్నటువంటి ఆ సహవాసం మీలో పెరిగే కొలది మీరు మీ సంతతి వాళ్ళు దేవుని మందిరంలో కృపను పొందిన సంఘముగా మార్చబడుదురుగాక. మాసిదోనియ సంఘస్థులు ప్రార్థనలో వాళ్ళు గుంపు కూడి వాళ్ళు ప్రార్థించే అనుభవాల్లో ఎక్కువగా ఉన్నారు గనుకనే వాళ్ళ కృప వాళ్ళ జీవితాలలో విస్తరించబడుతుంది. ఆ సంఘస్థులు సేవకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, పౌలు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అక్కడ ఆత్మీయ అనుభవాలన్నీ కూడా అభివృద్ధి పరచబడుతూ ఉన్నాయి. ఇంకా బైబిల్లో మీరు గమనించినట్లయితే అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయములోనే ఆ మాసిదోనియ సంఘస్థులు వాళ్ళు ప్రార్థనా జీవితం కలిగి ఉన్నవాళ్ళు కాబట్టి ఆ ప్రార్థన యొక్క ప్రేయర్ పవర్ ఎలా మార్చబడినది అంటే, ఆ ప్రాంతంలో పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది అక్కడ ఉన్నది. సోదె చెప్తూ ఉంది, జరగబోయేది చెప్తానని. ఆ మాటలన్నీ కూడా సోదె చెప్పుచూ ఉండగా ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు, డబ్బులు ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఆ యజమానుడు లాభం సంపాదించుకుంటూ ఉన్నాడు. కానీ అక్కడ ప్రార్థన చేసే గుంపు మాసిదోనియ సంఘస్థులు ఉన్నారు, పౌలు అక్కడ ఉన్నారు. ఆ ప్రేయర్ పవర్ వలన ఆ పుతోను ఆమెకు ఆ చిన్నదానికి పట్టిన ఆ దయ్యములో నుండి విడుదల పొంది ప్రభు యొక్క మార్గములో ఆ చిన్నది నడిపించబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన యొక్క శక్తి ఎలా ఉంటుందంటే, ఎలాంటి దురాత్మ కార్యాలు క్రియ చేస్తూ ఉన్నా కూడా ఆ ప్రార్థన ద్వారా అవన్నీ కూడా నిర్మూలన చేయబడునుగాక. ప్రార్థన శక్తి ఈ రోజుల్లో దేవుని ప్రజలైన మీరు పొందాలి. యేసు గారు చెప్పేవారు, సాతానుగాడు పాటలు పాడే వాళ్ళని చూస్తే భయపడాడు, ప్రసంగం చేసే వాళ్ళని చూస్తే భయపడ్డు. ఎవరికి భయపడతాడు? మోకాళ్ళ మీద ఉండి యేసు రక్తం జయమని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసే వాళ్ళని చూస్తే వాడికి దడబుట్టిపోద్ది. హల్లెలూయా. మోకాళ్ళ మీద ఉండి యేసు రక్తం జయమని ఆ మాట మాట్లాడుతుంటాడు చూడండి, వాళ్ళని చూస్తే సాతానుగాడికి భయం పుట్టుకొచ్చేది. ఈ రోజుల్లో అట్టి ప్రార్థనా జీవితాన్ని దేవుని ప్రజలైన మీరు మాసిదోనియ సంఘస్థుల వలె కలిగి ఉందురుగాక. పౌలు గారు సంఘానికి తెలియచేస్తున్నారు, మీరు సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకునండి, అజ్ఞానం వలె కాకుండా జ్ఞానం కలిగి నడుచుకొనండి.
ఈ రోజుల్లో మీరు సమయాన్ని దేనికి కేటాయిస్తూ ఉన్నారు? పనులకు వెళ్ళే సమయంలో పనులకు వెళ్ళాలి, ప్రార్థించే సమయంలో ప్రార్థించాలి, దేవుని సన్నిధికి వచ్చే సమయంలో దేవుని సన్నిధికి రావాలి. సమయాన్ని మీరు దొంగిలించినట్లయితే ఆత్మీయ ఆశీర్వాదాలు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. లోకంలో చాలామంది బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. ఒక బిజినెస్ మ్యాన్ అంటాడు, నాకు 1 గంట సమయం దొరికితే చాలు, నాకున్న డబ్బుతో ఇన్వెస్ట్ చేసి ఎన్ని కోట్లు సంపాదించాలో ఆ ఆలోచనలు నాకు వస్తాయి, కానీ ఉన్న పని ద్వారానే నేను బిజీగా ఉండిపోతున్నాను. 1 గంట సమయం దొరికితే చాలు, ఇంకా నేను సంపాదించడానికి మార్గాన్ని వెతుక్కుంటాను అంటాడు ఒక బిజినెస్ మ్యాన్. మరి లోకంలో మనుషులు లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు, డబ్బు సంపాదన కొరకు వాళ్ళు 1 గంట సమయం దొరికితే చాలు అని ఆశపడుతూ ఉంటే, ఆత్మ సంబంధమైన దేవుని ప్రజలైన మనం ప్రార్థించటానికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నామో ఆలోచించండి. కాబట్టి ప్రభు రాకడ సమీపిస్తుంది. కాబట్టి ఆనాడు మాసిదోనియ సంఘస్థులు కృపను పొందిన సంఘముగా ఉన్నారు అంటే, వాళ్ళు ఎక్కడ కూడుకున్నా, ఎక్కడ మాట్లాడుతున్నా వాళ్ళ సంభాషణ ఎప్పుడు చూసినా దేవుని యొక్క వాక్యాలు, ప్రార్థన గురించి, భక్తి గురించిన మాటలే. వాక్యం చెప్తుంది, మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి. మీరు ఎక్కడ కూడుకున్న ప్రార్థన గురించి, దైవభక్తి గురించిన మాటలు మాట్లాడాలి అని పౌలు గారు తెలియచేసినట్లు, ప్రియమైన వారలారా, కరుణ నొందించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ నా దేవుడు మీ మీద కూడా కుమ్మరించునుగాక. ఆ విజ్ఞాపన చేయు ఆత్మ కుటుంబాల్లో సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు చింతించడానికి బదులుగా వెంటనే మోకరించి ప్రార్థన చేసి చూడండి. వెంటనే మీ కార్యాలన్నీ కూడా నా దేవుడు సఫలము చేయునుగాక. ఒక చిన్న సమస్య రాగానే వెంటనే మోకరించి ప్రార్థన చేసి చూడండి. అలా చేయరు. కొందరు ఏం చేస్తారంటే, పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి, గట్టిగా ప్రార్థన చేయండి అంటారు. నేను ఒకసారి కంపేర్ చేసుకున్నా. గట్టిగా ప్రార్థన చేయడం అంటే ఎట్లా? హౌ ఇట్ పాసిబుల్? నా ఎదురు ఒక బండను పెట్టుకొని గట్టిగా గుద్దుతూ, ప్రభువా పలానా విశ్వాసికున్న రోగం తగ్గాలి అట్లా ప్రార్థన చేయాలేమో, గట్టిగా ప్రార్థన చేయండి అంటారు. ప్రేమైన వారలారా, ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి. మీ పిల్లలు మీ దగ్గర వచ్చి బ్రతిమలాడుతారు, ప్రభువా మమ్మీ ఒక 50 రూపీస్, డాడీ రిక్వెస్ట్. మనం చేసే ప్రార్థన అది రిక్వెస్ట్గా ఉన్నప్పుడు దేవుడు కరుణించి మీకు సహాయము చేయుదురుగాక. వైరాగ్యంతో చేసే ప్రార్థనలు ఉన్నాయి, కానీ రిక్వెస్ట్ దేవుని దగ్గర ఎంత బ్రతిమలాడుతూ ఉంటారో. ప్రేమిన వాళ్ళారా, ఈ రోజుల్లో మీ ప్రతి సహాయం కావాలి అని మీరు కోరుకుంటే ప్రభు సన్నిధికి వచ్చి బ్రతిమలాడి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యములో హన్నా దేవుని మందిరానికి వచ్చి ఎలా ప్రార్థిస్తుందో మీరు గమనించండి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తుంది. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి మనుషుల దగ్గరికి వచ్చి మీ దుఃఖాన్ని వెళ్ళబుచ్చితే ప్రయోజనం లేదు. సహాయం కొరకు మనుషుల దగ్గర కాదు, కానీ జీవము కలిగిన దేవుని మందిరానికి వచ్చి ఇక్కడ మీరు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా మాసిదోనియా సంఘస్థులకు అనుగ్రహింపబడిన కృప నా దేవుడు మీకు కూడా అనుగ్రహించుదురుగాక. మీ కన్నీళ్లు నాట్యముగా మార్చబడునుగాక. మీకున్న ప్రతి పోరాటం, ప్రతికూల పరిస్థితులన్నీ కూడా కనుమరుగు చేయబడునుగాక. మాసిదోనియా సంఘస్థులు వాళ్ళు ప్రార్థన చేయటానికి గుంపు కూడిన అనుభవాలు ఎక్కువగా ఉన్నాయి కనుక కృప ఆ సంఘస్థులు పొందుతూ వచ్చారు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 26వ వాక్యాన్ని మీరు గమనించండి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 26వ వాక్యం, యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయ నిష్టపడిరి. మీరు గమనించండి, ఈ మాసిదోనియా సంఘస్థులు వాళ్ళు కృపను పొందిన వాళ్ళు. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళు. ఈ మాసిదోనియా సంఘస్థులు వాళ్ళు కృప సమృద్ధిగా ప్రభు చేత పొందారు. కారణం ఏంటంటే వీరు పేదవాళ్లకు సహాయం చేసే కృప. పౌలు గారు తరచుగా
పౌలు గారు ఒక ఎవాంజలిస్ట్గా పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో సేవ చాలా కష్టంగా ఉండేది కాబట్టి పౌలు గారు ఒక ఎవాంజలిస్ట్ కాబట్టి పని చేస్తూ పరిచర్య చేశారు. పని చేసుకుంటూ కష్టపడి వాళ్ళు సేవ చేస్తూ వచ్చారు, ఎవాంజలిస్ట్ కాబట్టి. యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయని ఇష్టపడిరి. ఈ మాసిదోనియా వాళ్ళు పేదలకు సహాయం చేసే ఒక కృపను పొందిన వాళ్ళండి. పేదలకు సహాయం చేశారు, ఏమీ లేని వాళ్ళకు సహాయం చేయాలి. మరి సంఘస్థులు మీరు సహాయం చేస్తున్నారా? ఎక్కడిది పాస్టర్ గారు, మాకు ఎవరైనా ఇస్తే తీసుకుంటామంటారా? ఈ మాసిదోనియా వారు వాళ్ళకి వాళ్ళకు ఉన్న దాంట్లోనే సహాయము, బీదలకి సహాయము చేసే ఒక కృప వాళ్ళకు ఉన్నదండి. బీదలకు సహాయము చేసే అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డవారు. క్రిస్టియానిటీలో ఒక మంచి గుణం ఏంటంటే, ప్రభువు మనకు నేర్పించిన ఒక గుణం ఏంటంటే, దరిద్రులకు దీనులకు సహాయం చేసే ఒక కృప. అంటే ఉన్న ఆస్తులన్నీ అమ్మి పంచిపెట్టమని ప్రభు చెప్పలేదు, కానీ మీరు ఆశీర్వాదకరంగా ఉన్న తర్వాత కొంత సొమ్ము, కొంత పేదలకి మీరు సహాయం చేయండి. కొర్నేలి అట్టి సత్క్రియలు కలిగిన వ్యక్తి కనుకనే క్రిస్టియానిటీలో మీరు గమనించినట్లయితే ప్రపంచ దేశాల్లో ఎక్కువగా పేదవాళ్ళకి లేక ఆకలితో ఉన్న వాళ్ళకి యుద్ధాలు జరిగినప్పుడు సహాయం చేయడానికి ముందుకు వచ్చేది క్రైస్తవులే ఎక్కువ. కానీ ఒక బిజినెస్ మ్యాన్ అంటాడు, నేను కష్టపడి సంపాదిస్తూ ఉన్నాను, పేదవాళ్ళకి ఎందుకు ఇస్తాను? వాడు కష్టపడి సంపాదించని నేను ఇవ్వను అని రూపాయి కూడా ఇవ్వడట అతను. సహాయం అడిగేవాళ్ళు గతి లేకనే అడుగుతారు, అమ్మా సహాయం చేయండి సహాయం చేయండి అని అడుగుతారు. ఉంటే చేతనైతే ఇవ్వాలి. నీ కాళ్ళు లేవా, చేతులు లేవా అంటే ఏం ప్రయోజనం? అడుక్కునేవాడు గతి లేకనే అడుగుతాడు, సహాయం చేయడం మనవంతు. ఆనాడు మాసిదోనియా వారును అకయ వారును పేదలకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. కారణం ఏంటంటే, బీదలైన వారి నిమిత్తం. స్పెషల్గా గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వాక్యాలు కూడా మీరు గమనించి చూడండి. సహాయం చేయాలి అంటే ఊర్లో కనబడ్డ వాళ్ళందరికీ కూడా సహాయం చేయమని కాదు, కానీ పౌలు గారు సంఘానికి చెప్తున్న మాటలు మీరు చూడండి. మేము బీదలను జ్ఞాపకం చేసుకొనవలనని మాత్రమే వారు కోరిడి, అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. డబ్బు కలిగిన వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు సహాయం చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు కూడా. ఆ మధ్య ఒక విశ్వాసి విఆర్ఓ అన్న, ఇల్లు కలిగిన వాళ్ళు కూడా సహాయం తీసుకుంటున్నారు అన్న, ఇల్లు కలిగిన వాళ్ళు కూడా సహాయం తీసుకుంటున్నారు. అన్నీ ఉన్నాయి, రాస్తావా రాయవా రేషన్ కార్డు అంటారట. అన్నీ ఉన్నవాళ్ళు సహాయాన్ని, అవసరమైతే పినాయిల్ ఫ్రీగా ఇచ్చినా పినాయిల్ తాగే రకాలు అంటారు చూడండి. అట్లా ఏది ఫ్రీ వస్తే దాన్ని తీసుకుంటారని. ప్రేమిన వర్లరా, ఆనాడు బీదలను జ్ఞాపకం చేసుకొనవలనని మాత్రమే వారు కోరిడి, అలాగూ చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటేని. అట్టి ఆసక్తి పౌలు గారు కూడా కలిగి ఉన్నారు. మాసిదోనియా సంఘస్థులు అకయ వారు కొంత సొమ్ము పోగు చేసి పేదలకు సహాయం చేయాలని ముందుకు వెళ్ళారు. సహాయం చేసేటప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యములో పౌలు గారు తెలియచేస్తున్నారు, కాబట్టి మనకు సహాయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వాడి ఎడలను మేలు చేయుదము. చూడండి, సంఘాన్ని గురించి ఎక్కువ మాటలు మీకు చెప్తూ ఉన్నాను. బయట వాళ్ళకి పేదవాళ్ళకి సహాయం చేయడానికి గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు, అది ఆ సంగతి వేరు అనుకోండి. కానీ మనకు సహాయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. ఆ మధ్య ఒక సంఘ విశ్వాసి, ఆయన అనారోగ్యంతో మంచాన పడి ఉన్నాడు. ఆయనకి సహాయం చేయటానికి ఎవరూ లేరు. ఫ్రెండ్స్ కూడా చేయి విడిచిపెట్టారు, తెలిసిన వాళ్ళు కూడా చేయి విడిచిపెట్టారు. కొంతమంది విశ్వాసులు వెళ్ళి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ చేశారండి. డబ్బు, కొంత బియ్యము, సరుకులు కొనిచ్చి ధైర్యపరిచారు.
ఆ సహోదరుడు వచ్చి సాక్ష్యం చెప్పాను, రక్త సంబంధికుల మధ్యలో కూడా ఇంతటి ప్రేమ నేను చూడలేదన్న, సంఘములో దేవుడు నాకు ఇటు సహోదర ప్రేమ నేర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. రక్త సంబంధికులు బంధుమిత్రులు కూడా చేయలేని సహాయం సంఘస్థులు చేశారు. ఈ ఆత్మ సంబంధమైన ఐక్యతను బట్టి నేను ఎంతో సంతోషపడుతున్నానని ఆ కుటుంబం సంఘంలో సాక్షిగా నిలిచినది. బీదలకు సహాయం చేసేటువంటి ఆ గుణం ఈ మాసిదోనియ సంఘస్థులు కలిగి ఉన్నారు. మరి బీదలను గుర్తుపట్టండి. బీదలు ఎవరు? వాళ్ళను గుర్తుపట్టి సహాయం చేసే ఆలోచన ప్రేమిన పర్లరా, ఆ సంఘస్థులు కృపను పొందారు అంటే డివైన్ నేచర్, మేలును పొందారు. ఆ తర్వాత బీదలకు సహాయం చేసి, ముఖ్యంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదుము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వాక్యంలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు మీరు చూడండి. కావున మీరు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున మీ ముందు బూర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తమై, చూడండి, ఒక చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియనీయరాదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించేటప్పుడు ఏకాంతముగా వెళ్ళి రహస్యమందు ప్రార్థించే, అప్పుడు రహస్యమందు చూచి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తారు అన్నారు. అలాగే ధర్మము చేయనప్పుడు కూడా ఒక చేయి చేసినది ఇంకో చేతికి తెలియకూడదు. ప్రేమిన పర్లారా, మాసిదోనియ సంఘస్థులు పేదలకు సహాయం చేసే కృపను పొందిన వాళ్ళు. ఈ కృప దేవుని ప్రజలైన మీరు కూడా పొందుదురుగాక. మీకు తెలిసిన వాళ్ళే కానీ తెలియని వాళ్ళే కానీ ఎక్కడ పేదలైన వాళ్ళు మీరు గుర్తుపట్టండి. డిసెంబర్ రాగానే చాలా వరకు కొందరు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. ఆ మధ్య సంఘంలో ఒక కుటుంబం కొన్ని చీరలు, కొన్ని వస్తువులు తీసుకొచ్చి నా పేదవాళ్ళు సంఘంలో ఉంటే పంచిపెట్టండి అనేవాళ్ళు. మంచిదే, కానీ ప్రియమైన వాళ్ళరా, నిజమైనటువంటి పేదవాళ్ళను గుర్తెరిగి వాళ్ళకు సహాయం చేసే ఆ గుణాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని, మీ సంతతి వారిని నా దేవుడు అత్యధికంగా ఆశీర్వదించుదురుగాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 2-3 వాక్యాల్లో మీరు చూడండి. ఈ మాసిదోనియ సంఘస్థులు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను అనే మాట రాయబడి ఉంది. మాసిదోనియ సంఘస్థులు కృపను పొందారు. ఈ రేపల్లె సంఘస్థులు కూడా కృపను పొందిన సంఘముగా మార్చబడుదురుగాక. ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. ప్రార్థనా జీవితం మీరు ఎక్కువగా కలిగి ఉండటం ద్వారా నా దేవుడు కృప మీకు సమృద్ధిగా దయచేయుదురుగాక. పేదవాళ్ళకి సహాయం చేసే ఆ డివైన్ నేచర్, మంచి సుగుణం కలిగి ఉండటం ద్వారా మీరు కృప సమృద్ధిగా, మీరు చేసిన ఆ ధర్మ కార్యాన్ని బట్టి మీ పిల్లల జీవితాల్లో కూడా ప్రతిఫలాలు మీరు అనుగ్రహించుదురుగాక. ఆ మాటను బట్టి నా ఎక్స్పీరియన్స్ని ఒక మాట చెప్తాను. చిన్నప్పుడు మా ఇంటికి చుట్టాలు కానీ తెలిసిన వాళ్ళు కానీ చాలామంది వస్తూ పోతూ ఉండేవాళ్ళు. మా అమ్మ ఎప్పుడు చూసినా ఎవరు వచ్చినా కూడా వాళ్ళు కూర్చోబెట్టి టిఫిన్ పెట్టి టీ ఇచ్చేది. నేను అప్పుడప్పుడు ఏందమ్మా వచ్చిన వాళ్ళందరికీ పెడతావు అన్నావు. సారీ, లేదు లేరా, వాళ్ళకి పెడితే దేవుడు నీకు కూడా పెడతాడులే అని అప్పుడప్పుడు చెప్తూ ఉండేది. వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్ పెట్టి టీ పెట్టి కూర్చోండి అని నిండు మనసుతో పెట్టేది. అప్పుడప్పుడు ఎందుకు పెడతావమ్మా అని ఈ మాట అనేది, నీకు వాళ్ళకి పెడితే దేవుడు నీకు పెడతాడు లేరా దేవుడు అనేది. ప్రియమైన వాళ్ళరా, మా అమ్మ చెప్పినట్లుగానే నేను సేవకు వచ్చిన కొత్తలో ఒక 20 సంవత్సరాల క్రితం పరిచర్య చాలా కష్టంగా ఉండేది. నగరి అనే ప్రాంతంలో పాక మందిరం, పాస్టర్ గారు ఉన్నారు, బ్రదర్గా నేను అప్పుడే కొత్తగా సేవకు వచ్చాను. అక్కడ చాలా కష్టం అండి, చాలా కష్టం. ఎవరైనా భోజనం తెచ్చి పెడతారా అని ఎదురు చూస్తూ ఉండే రోజులు ఆ రోజులు. కొన్నిసార్లు అన్నం లేకుండా వట్టి అన్నంతోనే
కూర లేని పరిస్థితుల్లో ఆ అన్నమే నీళ్ళలో కలిపి ఉప్పేసుకొని తిన్న రోజులు కూడా ఆ రోజులు. ఓసారి పాస్టర్ గారు వేరే మీటింగ్కి వెళ్ళిపోయారు. నేను ఒక్కడిని కూర్చొని బాధపడుతూ ఆకలేస్తుంది, ఎవరైనా తెచ్చి పెడితే బాగుంటుందేమో అని ప్రార్థన చేసుకొని అలాగే నీరసం వచ్చి పడిపోతే మధ్యాహ్నం చూడండి 1 గంటకి ఓ తల్లిగారు వచ్చి నాయన భోజనం తీసుకొచ్చాను నాయన అని చెప్పి ఆ రోజు నాకు నచ్చిన ఫుడ్ ఆ తల్లి తీసుకొచ్చి పెట్టిందండి. ఆ భోజనం ముందు పెట్టుకొని కన్నీళ్ళు వచ్చాయి. కారణం ఏంటంటే మా అమ్మ చెప్పేది, వరే నీకు వాళ్ళకి పెడితే నీకు కూడా దేవుడు పెడతాడు లేడరా. ఆ మాట గుర్తొచ్చి కన్నీళ్ళు వచ్చాయండి. చూడండి, మీరు ధర్మము చేసే అనుభవం ఉందనుకోండి, మీ పిల్లల జీవితాల్లో సమృద్ధిని నా దేవుడు అనుగ్రహించుదురుగాక. ఇది వాస్తవమైన సంగతి. మీరు సత్క్రియలు చేసే అనుభవం ఇది. యేసుక్రీస్తు అడుగుజాడలో నడిపించబడుతున్న దేవుని ప్రజలే గ్రహించగలరు, అందరూ గ్రహించలేరు. కాబట్టి మాసిదోనియ సంఘస్థులకు అనుగ్రహింపబడిన కృప పేదవాళ్ళకి సహాయము చేసే గుణం. 3వది, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. ఆ సంఘములో పేదవాళ్ళు ఉన్నారు, డబ్బు కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ మాసిదోనియా వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహు విస్తరించను. ఆ సంఘంలో 75% నిరుపేదలే ఉన్నారు. కానీ వారి దాతృత్వం బహుగా విస్తరించను. ఒకసారి ఆలోచించండి, దైవ సేవకులు యేసన్న గారు పరిచర్య ప్రారంభించడానికి పట్టణాలు ఎన్నుకోలేదు, గ్రామాలని వెతుక్కున్నారు. ఎందుకంటే గ్రామంలో ఉన్న మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే నిస్వార్థంగా ఉంటాయి. దాతృత్వంతో కూడిన మనసు ఉంటుంది. పేద ప్రజలను ఎక్కువగా ప్రేమించి సువార్తను ప్రకటించడం ద్వారా ఇదిగో మన మందిరాలు కూడా ఎక్కువగా గ్రామాల నుంచి ఎక్కువగా వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. నిస్వార్థమైన ప్రేమ, దాతృత్వం చాలా గొప్పది. లూకాసు వార్త 21వ అధ్యాయము 1వ వాక్యంలో మీరు గమనించినట్లయితే బీద విధవరాలు వచ్చింది. ఆ తర్వాత ధనవంతులు దేవుని యొక్క మందిరానికి వచ్చారు. అయితే ప్రియమైన వారలారా, ధనవంతులు వాళ్ళకు కలిగిన దాంట్లో కానుక వేశారు. కానీ ఈ బీద విధవరాలు తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. చూడండి, వాళ్ళకున్న దాంట్లో ధనవంతులు వాళ్ళు వేశారు, కానీ బీద విధవరాలు ఆమె వేసి ఉండకపోవచ్చు. కానీ ఆమె ఉన్న దాంట్లోనే తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేస్తానని వారితో చెప్పాను. ఒక్కసారి ఆలోచించండి, నా సన్నిధికి మీరు కానుక లేకుండా రాకూడదని ఒక కట్టడ. ఆ మాటని ఈ బీద విధవరాలు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిందండి. ఆ మధ్య ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్ళాను. ఆ కుటుంబం చాలా పేద కుటుంబం. నేను ఏదైనా కొద్ది సహాయం చేద్దాం అన్నట్టు అనుకున్నాను. కానీ మరి ఒకసారి సహాయం చేస్తే ఇంక నా వెంటే పడతారు కాబట్టి అవాయిడ్ చేస్తా. ఆ ఇంటికి వెళ్ళి పేదవాళ్ళు కదా అని సహాయం చేయటానికి ఆలోచించగానే ఆ సహోదరి 100 రూపాయలు కానుక పెట్టి వద్దులేమ్మా ఆమె అన్నది, పాస్టర్ గారు మీకు కాదు దేవుడికి అన్నది. నాకు సిగ్గుపోయింది. ప్రియమైన వారలారా, నేను తీసుకుంటే ఆ కుటుంబానికి ఆశీర్వాదం, మీకు కాదు పాస్టర్ గారు దేవుడికి, మీరు తీసుకోండి అన్న. ఒక్కసారి ఆలోచించండి, నిరుపేదలైనను కూడా దాతృత్వము గొప్పదిగా ఉండటానికి ఈ రోజున మీ కుటుంబాల్లో దరిద్రత లేకుండా సమృద్ధిని అనుభవిస్తూ ఉన్నారంటే మీరు ఇచ్చే కానుక దశంభాగాల ద్వారానే దేవుడు సమృద్ధిని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇంకా నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. నిరుపేదలైనా కూడా వారి దాతృత్వం బహుగా విస్తరించెను. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 25వ వాక్యములో వ్రాయబడి ఉన్నది, ఔదార్యము గల వారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. ఔదార్యము గల వారు పుష్టి నొందుదురు.
ఫ్రీ విల్ ఆఫరింగ్. అందుకే కానుక పెట్టెల మీద ఫ్రీ విల్ ఆఫరింగ్ అని రాయబడింది. మనపూర్వకమైన కానుకలు మీరు సమర్పించండి. మనపూర్వకమైన కానుకలు సమర్పించుకొనుడి. ఔదార్యము గలవారు పుష్టిని నొందుదురు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 35వ వాక్యములో పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని అంటాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 5వ వాక్యం 13-14 వాక్యాలు కూడా మీరు నోట్ చేసుకొని చదవండి. మీరు కృప పొందటానికి పిసినితనముగా కాకుండా ధారాళముగా ఇయుడి అని అంటారు. ఈ విషయాలు నేను ఎక్కువగా ప్రొలాంగ్ చేయను, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఈ విషయంలో చాలా వరకు మీరు 75% మీరు నమ్మకస్తులుగా ఉన్నారు. కాబట్టి భౌతికంగా మీరు చేర్చిన చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పాడి పంటలు అన్నిటినీ నా దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించుదురుగాక. కుటుంబంలో దరిద్రత లేకుండా సమృద్ధిని మీరు మీ సంతతి వాళ్ళు మీరు అనుభవించుదురుగాక. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు అనే మాట మీ కుటుంబాలలో నా దేవుడు పరిపూర్ణంగా నెరవేర్చుదురుగాక. ఈ మాసిదోనియా వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. కొన్నిసార్లు మధ్యాహ్నానికి ఏదైనా అవసరం కావాలి అన్నప్పుడు ప్రార్థన చేపిస్తాను. పలాని వాళ్ళ ద్వారా సహాయం దొరుకుతుంది అనుకుంటామా? వాళ్ళు చేయరు, కానీ ఇంకొకళ్ళ ద్వారా ఎక్కడి నుంచో ఓ సహాయం. అందుకే వాక్యం చెప్తుంది, నీతిమంతులు విశ్వాస మూలమున బ్రతుకుదురు అని. ప్రేమిన వారలారా, ఇప్పటికే ఈ పరిచర్య ఆశీర్వాదకరంగా ఉండటానికి మీ వంతు మీరు సహకరిస్తూ ఉన్నారు. భౌతికంగా ప్రతి విషయంలో నా దేవుడు మీ కుటుంబాలలో సర్వ సమృద్ధిని మాసిదోనియా సంఘస్థులకు అనుగ్రహించినట్లుగా మీ కుటుంబాలకు కూడా నా దేవుడు దయచేయుదురుగాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వాక్యములో 4వదిగా ఈ మాసిదోనియా సంఘస్థులు వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా బహుగా సంతోషించిరి. మరియు ప్రియమైన వారలారా, ఒక మాట మీరు గమనించి చూడండి, శ్రమల యందు కూడా అత్యధికముగా సంతోషించిరి. శ్రమల యందు కూడా అత్యధికముగా సంతోషించిరి. మాసిదోనియా సంఘస్థులకు అనుగ్రహింపబడిన కృప నా దేవుడు మీకు అనుగ్రహించుదురుగాక. ఒకటి, వాళ్ళు ప్రార్థనా జీవితం కలిగిన వాడు. రెండవది, పేదలకు వాళ్ళు సహాయం చేసే మంచి సుగుణం కలిగిన వాడు. మూడవదిగా, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. నాలుగవది, ఆ సంఘస్థులు మీలాగే ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నారు, ప్రార్థనలో ఉన్నారు, ఆశీర్వదించబడుతూ సాక్ష్యాలు చెబుతూ ప్రభునామాన్ని గణపరుస్తూ సేవకుల సహవాసములు సంఘ సహవాసము కొనసాగుతూ ఉండగా శ్రమలు కూడా వస్తూ ఉన్నాయి. వాళ్ళ గురించి రాయబడి ఉంది, శ్రమల్లో కూడా వాళ్ళు అత్యధికంగా సంతోషించారండి. అత్యధికంగా సంతోషించేది అందరూ సంతోషించరు. వాళ్ళలో ఆత్మీయత ఎక్కువగా ఉన్నవాళ్లే ప్రభువులో సంతోషిస్తారు. క్రొత్తగా మందిరానికి వస్తున్నారు, భార్యాభర్త మధ్యలో గొడవ జరిగింది. వాళ్ళ మధ్యలో ఇంకొక యవనస్తుడు ఎవరైనా వెళ్ళిపోయి ప్రభువులో మీరు ఆనందించండి, సంతోషించండి, శ్రమలకు భయపడబాకండి అంటే ఇద్దరు కలిపి వానిదంతారు. శ్రమల యందు కూడా సంతోషించే అనుభవం ఆత్మీయతలో బాగుగా ఎదిగిన వాళ్ళే సంతోషించగలరు. లోతుగా ఒక విషయాన్ని మీకు చెప్తాను. ప్రియమైన వారలారా, 16వ కీర్తన 11వ చరణములో నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అంటాడు కీర్తనాకారుడు. స్పిరిచువల్ జాయ్. దావీదు జీవితంలో శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. స్వంత కొడుకులే సింహాసనం కొరకు చంపాలని, సింహాసనాన్ని కోరుకొని చంపాలని ఎదురు తిరిగారు. సౌలు ఒకవైపు శత్రువుగా ఉన్నవాడు. ఇంట్లో శ్రమ, బయట శ్రమ. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు ఏం చేసి ఉండాలి? దేవుని విడిచిపెట్టి ఉండవచ్చు, కానీ అలా చేయలేదండి. చిన్న వయసు నుండి దావీదు తన తండ్రి ద్వారా ఆత్మీయ అనుభవాలని నేర్చుకున్నవాడు గనుక, దేవుని స్తుతించడం, ప్రార్థించడం నేర్చుకున్నవాడు గనుక, తనకు ఎదురైన ఆ ఇంట బయట ఎదురైనటువంటి శ్రమల మధ్యలో కూడా దావీదు ఏం చేస్తున్నాడు తెలుసునా? ప్రార్థిస్తూ ఉన్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు.
మరణ భయముతో కొండల్లో గుహల్లో దాక్కొని యెహోవా నా కోట, యెహోవా నా ఆశ్రయదుర్గము అని ప్రభుని కీర్తిస్తూ ఉన్నాడు. ఇటు కీర్తనలు మనం పాడగలమా? చిన్న వయసు నుండి ఆత్మ సంబంధమైన అనుభవాలలో నడిపించబడ్డవాడు గనుక ఆశీర్వాదాలు ఉంటాయి. ప్రారంభ దశలో ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించబడ్డ ప్రారంభ దశలో దావీదు అన్న మాట ఏంటో తెలుసునా? ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏమాత్రుడను, నా కుటుంబం ఏపాటిది అని తన స్థితిగతులను మార్చిన ప్రభుని స్తుతించాడు. మేలు పొందినప్పుడు, మరి శ్రమ వచ్చినప్పుడు కూడా కీర్తనాకారుడు అంటాడు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధిని అనుభవించిన వాడై ప్రభువులో హర్షిస్తూ ఉన్నాడు. అందుకే దేవుని ప్రజలైన మీరు కూడా ప్రతి వారం ఇక్కడికి మీరు రాబడుచు ఉన్నారు. ఎందుకో తెలుసునా? గత వారం అంతా మీకు ఎన్నో సఫరింగ్స్, ఎన్నో ఇబ్బందులు, సమస్యలు, దుఃఖకరమైన పరిస్థితులు మీరు ఎదుర్కొని ఉంటారు. అవన్నీ దూరపరచబడటానికి ఇదిగో ఇక్కడికి వచ్చి ప్రభుని ఆరాధించినప్పుడు మీ దుఃఖము ఎగిరిపోయి సంతోషము సమృద్ధిగా కలుగునుగాక. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రభు సన్నిధిలో ఉంటున్నటువంటి ఆ సంతోషము, సమాధానము, పరిపూర్ణమైన ఆనందం మీరు అనుభవించడానికి ప్రభు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వస్తూ ఉన్నారు. మీ దుఃఖము సంతోషం కావాలి అంటే ఖచ్చితంగా మీరు శ్రమల్లో ఉండి ఇంట్లో కూర్చుంటే శ్రమలకు విడుదల కలగదు. ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధికి రావాలి, దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించాలి. దావీదు చిన్న వయసు నుండి దేవుని యొక్క ప్రసన్నతను అనుభవిస్తున్న వ్యక్తి కాబట్టి శ్రమ వచ్చినా దేవుని మీద ఉంచిన విశ్వాసములో తొట్టిల్లకుండా ప్రభువు సన్నిధిలో ఉంటున్న ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని ప్రభునామాన్ని కీర్తిస్తూ ఉన్నాడు, పాడుతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఈ మాసిదోనియ సంఘస్థులు కూడా వాళ్ళు క్రొత్తగా సంఘంలో చేర్చబడ్డ వాళ్ళు కాదు, ప్రభు మార్గములో చాలా సంవత్సరాలుగా నడిపించబడుతున్నాడు కాబట్టి వాళ్ళకు శ్రమలు ఎదురైనా కూడా ఈ శ్రమలు మమ్మల్ని ఏమీ చేయవు అని చెప్పి ఆ శ్రమల్లో కూడా ప్రభువులో వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఒక మాట అంటాడు ఒకసారి. అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 28వ వాక్యములో మీరు గమనించండి. పౌలు గారిని ఒకసారి పట్టుకొని వెళ్తూ ఉన్నారు చెరసాల్లో వేయటానికి. ఆ సమయంలో ఇప్పుడు చదవండి. సహస్రాధిపతి, నేను బహుద్రవ్యమిచ్చి ఈ పౌరసత్వం సంపాదించుకుంటున్నా. నేనైతే పుట్టుకతోనే రోమియుడను అనేను. ఆ మాట మీరు నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. సహస్రాధిపతి పట్టుకొని వచ్చిన వాడు పౌలు గారితో అంటాడు, ఇదిగో రోమా పౌరసత్వాన్ని సంపాదించుకోవటానికి నేను చాలా డబ్బులు ఇచ్చాను అంటాడు. ఉదాహరణకి అమెరికా పౌరసత్వాన్ని, లండన్ యూకే పౌరసత్వాన్ని సంపాదించుకోవటానికి చాలా కష్టం. ఒక 10-15 సంవత్సరాలు ఆ దేశంలో ఉంటే తప్ప, డాక్యుమెంట్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే అక్కడ 10 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే ఆ పౌరసత్వం ఇస్తారు. ఇంకా పౌరసత్వం కావాలి అని డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అలాగే ఈ సహస్రాధిపతి కూడా రోమా పౌరసత్వాన్ని సంపాదించుకోవటానికి నేను బహుద్రవ్యమును ఇచ్చాను అన్నప్పుడు పౌలు అంటారు, నేను పుట్టుకతోనే రోమియుడను. ఆ మాట అనేసరికి భయపడిపోయాడు అతను. ఆ సందర్భాన్ని ఒక్కసారి మీరు ఆలోచించండి. పౌలు గారు నేను పుట్టుకతోనే రోమియుడను అని ఆ మాట చెప్పటానికి గల కారణం ఏంటంటే, పౌలు గారిని తీసుకొని వెళ్ళి చిత్రవద చేసి హింసిస్తూ ఉన్నారు, బాధ పెడుతూ ఉన్నారు. క్రీస్తు యొక్క సువార్త ప్రకటించుతూ ఉండగా. ఇంకోటి భాషాభిమానం, దేశాభిమానం కూడా ఉంటుంది ఎక్కువగా చాలామందికి. నేను అందుకే అప్పుడప్పుడు కొన్ని ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు దేవుని కృప వల్ల 2-3-4 భాషలు నేర్చుకున్నాను. ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ భాషలే మాట్లాడుతా. తమిళనాడుకి వెళ్ళారనుకోండి, అమ్మ నల్ల ఇరుకరింగ్లా అని అంటే, అయ్యా నీళ్ళ మీరు మా వాళ్ళ, నేను మీ వన్నే అనేవాడిని. మరలా కర్ణాటకకి వెళ్ళినప్పుడు కన్నడ మాట్లాడేవాడిని, మీరు మా వాళ్ళ, మీ వన్నే. మరలా హిందీ వాళ్ళు వస్తారు, కేసే హెజీ హిందీ మాట్లాడేవాడిని. ఒక కుటుంబం
అద్దంకిలో సేవ చేస్తున్న ఒక కుటుంబం, వాళ్ళు హిందీ ఫ్యామిలీ, ఒక తల్లిగారు వచ్చేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి హిందీలో మాట్లాడేవాడిని. తుమ్ సబ్ చర్చ్కో ఆజాయే అని చెప్పేసి కొన్ని మాట్లాడితే, మీరు హిందీ వాళ్ళ మేమన్నీ మొత్తం వచ్చేసారు 10-20 మంది చర్చికి బుర్కా వేసుకొని. తర్వాత బుర్కా తీశారనుకోండి. ప్రియమైన వాళ్ళారు, అందుకే పౌలు గారు కూడా అంటాడు, నేను రోమియుడును గ్రీకీయులకు గ్రేకీయుడును అంటాడు. గ్రీకీయుడుకు గ్రేకీయుడును. ఇంకోసారి ఏవో తల్లిగారు అన్నది, అయ్యా నీ మాటలు స్పష్టంగా ఉంటాయి, నువ్వు బ్రాహ్మణుడు అడివా అన్నది. నువ్వేదనుకుంటే అదే అమ్మా అన్న. చూడండి, అప్పుడు అనుకున్నాను కులపిచ్చి కూడా ఉందేమో ఈమెకి అని. ప్రియమైన వాళ్ళారా, ఒక్కసారి ఆలోచించిన, సంఘంలో వేరియేషన్స్ అస్సలు ఉండకూడదు, ఉంటే పరలోక రాజ్యానికి వెళ్ళలేను. అందుకే రోమియుడైనను గ్రీసు దేశస్థుడైనను పేదవాళ్ళైనా ధనికులైనా మనమందరము క్రీస్తు రక్తము చేత కడగబడిన ఒకే సంఘమై ఉన్నాం. హల్లెలూయా. అందుకే పౌలు గారు కూడా ఆ వేరియేషన్స్ చూపించకుండా నేను రోమియుడును గ్రీకీయులకు గ్రీకీయుడును అంటాడు. ఆ సహస్రాధిపతి అంటాడు, ఈ రోమా పౌరసత్వాన్ని పొందటానికి నేను చాలా డబ్బులు ఇచ్చాను. అంటే రోమియుడుగా ఉండటానికి, అంటే క్రీస్తులో నడిపించబడుతున్న ప్రజలు వాళ్ళు. కానీ పౌలు గారు ఏదో గ్రీకీయుడేమో వేరే వ్యక్తి ఏమో అనుకున్నాడు, కానీ నేను రోమియుడని అనేసరికి ప్రియమైన వాళ్ళరా, ఆ మాటలో ఉన్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, రోమియులు క్రీస్తు నిమిత్తం ఎంత వైరాగ్యంగా జీవించేవాళ్ళు అంటే, శ్రమ కలిగిన ప్రాణమైన ప్రభు కొరకు త్యాగం చేసే వైరాగ్యం కలిగిన వాళ్ళు రోమియులు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అపోస్తలుడైన పౌలు కూడా ప్రభువుని ఎరగక మునుపు ఆయన క్రైస్తవులను హింసించేవాడు, బాధ పెట్టేవాడు, చిత్రవద చేసి చెరసాల్లో వేసేవాడు. పౌలు గారు అంటారు, పాపులలో నేను ప్రధాన పాపిని, ఇట్టి పాపిగా ఉన్న నన్ను దేవుడు తన కృపచేత రక్షించాడు అని పత్రికలో చాలా మాటలు తెలియచేస్తాడు. కానీ నేను పుట్టుకతోనే రోమియుడును అనటానికి గల కారణం ఏంటంటే, శ్రమ అనుభవించబోతూ ఉన్నాడు, చెరసాలలో వేయబడబోతూ ఉన్నాడు. క్రీస్తు నిమిత్తమై కలిగిన ఆ శ్రమను సహించటానికి నేను ఏ విషయంలోనైనా వెనుకాడను అనటానికి నేను పుట్టుకతోనే రోమియుడని అన్నప్పుడు ఆ వ్యక్తికి భయం వేసిందండి. అంటే దేవుని ప్రజలైన వాళ్ళు, క్రైస్తవులు కొనసాగుతున్న వాళ్ళకి ఆశీర్వాదాలు ఉంటాయి, మరొక వైపు శ్రమలు ఉంటాయి. అయినా కూడా నేను క్రైస్తవుడును అని ధైర్యంగా చెప్పగలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అనేక ప్రాంతాల్లో, ఆయా దేశాల్లో మీరు గమనిస్తూ ఉంటారు, క్రిస్టియానిటీకి పర్సిక్యూషన్ లేకపోతే హతసాక్షులుగా చనిపోయే పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. క్రీస్తు కొరకు ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ ఇండియాలో కూడా మిషనరీస్ వచ్చి వాళ్ళు చేసిన త్యాగం, ప్రాణత్యాగం, హతసాక్షులుగా ప్రభు కొరకు నిలిచారు కనుకనే వాళ్ళు చేసిన త్యాగాన్ని బట్టి ఈ రోజున మనం ప్రభు నమ్ముకొని క్షేమంగా ఉండగలుగుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చిన మీరు, మాసిదోనియా సంఘస్థులు శ్రమలందు కూడా అత్యధికంగా సంతోషించినట్లు మీరు కూడా దేవుని మందిరానికి వచ్చి ఒకవేళ శ్రమతో ఇక్కడికి వచ్చి ఉంటే, ఆ శ్రమల్లో కూడా మీరు సంతోషించి ప్రభునామాన్ని గణపరిచి చూడండి. స్తుతించడం ద్వారా చెరసాలపు పునాదులు కదిలించబడ్డాయి, స్తుతించడం ద్వారా సింహాల నోళ్ళు మోయబడ్డాయి. మీకున్న శ్రమ అంతటిలో నుండి నా దేవుడు పరిపూర్ణంగా విడుదల చేయుదురుగాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 5వ వాక్యం, ఇదియుగాక మొదట ప్రభునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి ఈ మాసిదోనియా సంఘస్థులు. పౌలు గారు చెప్తున్న మాటలు జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మొదట ప్రభువునకును ఆ మీదట తమను తాము మాకును మీరు అప్పగించుకున్నారు. ఈ మాసిదోనియా సంఘస్థులు ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు, పేదలకు సహాయం చేసే గుణం కలిగిన వాళ్ళు, సంఘాన్ని సేవకుల క్షేమాన్ని కోరేవాళ్ళు, శ్రమలందు కూడా అత్యధికంగా సంతోషించుచూ ఉన్నవాళ్ళు. నెక్స్ట్ వీళ్ళలో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే, 5వదిగా వాళ్ళు మొదట తమను తాము ప్రభువునకును ఆ మీదట దేవుని సేవకులకు తమను తాము అప్పగించుకొనిరి.
దేనికి అంటే వాక్యం ఉపదేశాలు విని ఆ విధంగా తమ జీవితాలు నడిపించబడిన నిమిత్తమై తమను తాము పరిపూర్ణంగా అప్పగించుకున్నవాళ్ళు. ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తం వాళ్ళ జీవితాలలో నెరవేర్చబడాలి. దేవుని యొక్క చిత్తం వాళ్ళు తెలుసుకొని ఆ విధంగా వాళ్ళ సంతతి వాళ్ళు కొనసాగాలని కోరుకున్న వారై మొదట ప్రభువునకును ఆ తర్వాత దేవుని యొక్క వాక్యానికి తమను తాము అప్పగించుకున్న వాళ్ళు ఆ సంఘస్థులు. దేవుని ప్రజలైన మీరు దేవుని యొక్క వాక్యానికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటూ ఉన్నారు. ఈ వాక్యాలు ఉపదేశాలు ఖండిస్తాయి, గద్దిస్తాయి, హెచ్చరిస్తాయి. అయితే ప్రభువుకు దేవుని యొక్క వాక్యానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నప్పుడు ఆ వాక్యములో ఉంటున్న ఆశీర్వాదాలు, మేలులు సమృద్ధిగా మీరు అనుభవించుదురుగాక. వాక్యాలు దేవుని ప్రజలకి అనుగ్రహింపబడతాయి. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునయ్యి ఉంటాను. వాక్యాన్ని దేవుని యొక్క ప్రజలు వింటూ ఉండగా ఈ వాక్యాలు విని వెళ్ళిపోయేటట్టుగా కాకుండా వాక్యాలు విని మార్కులు వేసే అనుభవంలో ఉండకూడదు. ఎవరు నిలిచి చెప్పినా బై ద వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యానుసారంగా జీవించుచున్నారా లేదా అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కలిగి ఉండునుగాక. గతంలో 9 నెలల్లో మీరు ఎంతమంది సేవకులకి, ఎంతమంది బ్రదర్లకి ఎన్ని మార్కులు వేసి ఉంటారో మీకే తెలుసు. ఈ వారం పలాని బ్రదర్ వచ్చారు, ఈయనకి ఒక 35 వేసుకోవచ్చు. ఈ వారం ఈ పాస్టర్ వచ్చాడు, ఒక 50 వేసుకోవచ్చు. ఎన్ని మార్కులు వేసారో మీరు మామూలు వాళ్ళు కాదు. అందుకే కొద్దిగా ఘాటుగానే వెళ్తాను వాక్యాలు, ఎందుకంటే మీరు పాతోళ్ళు కదా, ఘాటుగానే వెళ్ళాలి. ఎన్ని మార్కులు వేసింటారో మీకే తెలుసు అవి. ప్రియమైన వారలారా, ఇలా కాకుండా అందుకే దైవ సేవకులు యేసున్న గారు సంఘం ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వకుండా ఒక్కొక్క సేవకులు కొన్నిసార్లు స్థిరంగా ఒక సేవకులు లేనప్పుడు ఇంకొకళ్ళు పంపించి మరలా కనుకనే చదిరిపోయిన మిమ్మల్ని అందరినీ ఇదిగో మరలా దేవుడు ఇక్కడ సమకూర్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చదిరిపోయే అనుభవంలో కాకుండా ఒక్కొక్కళ్ళు ఈ సహవాసం కాబట్టి కొన్ని సందర్భాల్లో సంఘానికి కూడా శ్రమ వస్తుంది. ఖచ్చితంగా వీళ్ళు సంఘంలో నిలిచి ఉంటారా లేదా అనటానికి ఒక అగ్ని లాంటి పరీక్ష వచ్చింది. ఆ పరీక్షలో ఈ 9 నెలలు మీరు జయించారండి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నేను మీకు మార్కులు వేస్తాను, 100% మీరు పర్ఫెక్ట్ అని. ఎక్కడ మీరు తొట్టిల్లిపోయేవాళ్ళు కాదు. దేవుడే సాక్షాత్తు మిమ్మల్ని సంఘములో స్థిరపరిచాడు. ప్రభురాకడ వరకు మీరు మీ సంతతి వాళ్ళు దేవుని మందిరంలో ఇలాగే స్థిరపరచబడి దేవుని మందిరావరణములో ఉంటున్న మేళ్ల చేత తృప్తిపరచబడుదురుగాక. వాక్యాలు బోధింపబడుతున్నాయి. వాక్యానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి. అప్పుడే వాక్యములో ఉంటున్న దీవెనలు అనుభవిస్తారు, పరిపూర్ణులుగా మార్చబడతారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20-21 వాక్యములు మీరు గమనించినట్లయితే, ఒక గొప్ప ఇంటిలో అనేక రకములైన పాత్రలు ఉన్నాయి. వెండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు ఉన్నాయి, మట్టివి కూడా ఉన్నాయి, కర్ర పాత్రలు కూడా ఉన్నాయి. కానీ యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండాలి అంటే ఆ పాత్ర పరిశుద్ధపరచబడిన పాత్ర అయి ఉండాలని పౌలు గారు తిమోతికి తెలియచేస్తూ ఉన్నారు. తిమోతి సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు. పౌలు గారు చాలా హెచ్చరికలు తెలియచేస్తూ ఉన్నారు. సంఘములో పెద్దలు ఏ విధంగా ఉండాలి, యవనస్తులైన వాళ్ళు ఏ విధంగా ఉండాలి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి, చర్చ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా చాలా తేటగా తెలియచేశారు. సంఘ పెద్దలు ఎలా ఉండాలి, పరిచారకులు ఎలా ఉండాలి, సంఘానికి వస్తున్న వాళ్ళు ఎలాంటి స్వభావాలు కలిగి ఉండాలి, ఆ పత్రికల్లో చాలా విషయాలు రాశారు పౌలు గారు. అందులో యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండాలి అంటే ఆ పాత్ర పరిశుద్ధపరచబడిన పాత్ర అయి ఉండాలి. అంటే వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవిస్తూ ఈ సంఘ సహవాసములు ఉంటున్న అన్ని విషయాలు మీరు ఎరిగిన వారై మీరు పరిశుద్ధపరచబడిన పాత్ర అయి ఉంటే ఆ పాత్ర వాడబడుతూ ఉంది. ఎప్పుడైనా ఆలోచించారా సంఘంలో ఒక పాత్రగా నేను వాడబడాలి అని? అంటే బెనిహిన్లాగా టచ్ అనగానే పడిపోవాలని అలాగా మీరు అనుకోవద్దు. ఓ పాత్రగా మందిరాన్ని ఊడ్చేటట్లుగా, పరిచర్య చేసేటట్లుగా ఓ పాత్రగా నేను వాడబడాలి అని ఒకవేళ ఇంతవరకు మీరు ప్రార్థన చేసుకోకపోతే మీరు అడగండి. సంఘ పరిచర్లో మీరు
పాలు పొందుదురుగాక. మందిరంలో ఒక చిన్న పరిచర్య చేసినా దానికి తగిన ప్రతిఫలాలు ఉంటాయి. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండాలి అంటే ఆ పాత్ర పరిశుద్ధపరచబడిన పాత్రే ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యాలు, ఉపదేశాలు బోధింపబడుతూ ఉండగా ఈ వాక్యానికి, ఉపదేశానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 9వ వాక్యములో మీరు గమనించి చూడండి. సొలొమోను గురించి బైబిల్లో రాయబడి ఉన్నది. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 9వ వాక్యం. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించునను. సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయిను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా. ప్రేమిన వారలారా, ఒక్కసారి ఆలోచించండి. ప్రభువునకు మిమ్మును మీరు అప్పగించుకోవాలి. వాక్యాలు బోధింపబడుతున్నాయి. ఎందుకంటే ఈ వాక్యాల ద్వారా మీరు దినదినము పరిశుద్ధపరచబడి క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనసు కలిగి ఉండాలని. ఇంకా మార్పు చెందని స్వభావాలన్నీ కూడా వాక్యము ద్వారా మార్పు చెంది నవీన స్వభావాలు ధరించుకొని క్రీస్తు వలె పరిపూర్ణులుగా మార్చబడాలని వాక్యాలు బోధింపబడుతూ ఉన్నాయి. వాక్యాలు కొన్నిసార్లు గద్దిస్తాయి, హెచ్చరిస్తాయి. కొన్నిసార్లు ఆ వాక్యాలు మిమ్మల్ని గ్రొచ్చుకుంటాయి. కానీ ఆ వాక్యానికి మిమ్మల్ని మీరు పరిపూర్ణంగా అప్పచెప్పుకోవాలి. సొలొమోనుకు కూడా దేవుని యొక్క వాక్యాలు బోధింపబడ్డాయి. కానీ వాక్యంలో మీరు గమనించి చూడండి, యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించునను. సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయిను. యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోయెను. కాబట్టి 11వ వాక్యములో, నేను నీతో చేసిన నిబంధనను, కట్టడలను నీవు అనుసరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక నీ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. ప్రేమిన వారలారా, ఆ మాటలు మీరు చూడండి. నీ రాజ్యము నీకుండకుండా వేరొకటి తీసుకుంటాడు. వాక్యానుసారంగా, ఉపదేశానుసారంగా ఆజ్ఞను అతిక్రమించి నడిపించబడ్డప్పుడు కలిగే నష్టాలు ఇవి. సొలొమోనుతో దేవుడు చెప్పాడు, ఇదిగో నీ పితరులు అనుసరించిన మార్గములో నీవు నడవాలి, అన్య దేవతల్ని ఆరాధించకూడదు, పూజించకూడదు అని చెప్పినా కూడా అనేక మంది స్త్రీలను వివాహం చేసుకున్నప్పుడు వాళ్ళు విగ్రహారాధికులై ఉంటే వాళ్ళు పూజ చేయమని సొలొమోను ప్రేరేపిస్తే సొలొమోను అన్య దేవతల్ని ఆరాధించి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు. ఒక్కసారి ఆలోచించండి. అందుకే దేవుని ప్రజల జీవితాలలో ఒక సపరేషన్ చాలా ముఖ్యమైనది, ప్రత్యేకత చాలా ముఖ్యమైనది. కొన్నిసార్లు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కూడా ఆ అమ్మాయి మారిద్దిలేనా పెళ్ళైన తర్వాత అంటారు. మారదు, వీడిని మార్చేసేది. ఆ అబ్బాయి మారుతాడులే అన్నావనుకో, వాడే మార్చేస్తాడు. అందుకే సొలొమోను కూడా విగ్రహారాధనకి చోటిచ్చి దేవుని యొక్క ఆజ్ఞను మీరటానికి గల కారణం ఏంటంటే, అన్య స్త్రీలను వివాహం చేసుకున్నట్టు చేత దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని యొక్క వాక్యం మొదటిసారి హెచ్చరించింది, రెండోసారి హెచ్చరించింది, అయినా కూడా మార్పు లేదు. కాబట్టి రాజ్యం నీకుండకుండా పోయింది. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 12, 22 వాక్యాలు నోట్ చేసుకొని మీరు గమనించి చూడండి. అక్కడ కూడా అహష్వేరోషు రాజు ఉన్నాడు. ఓసారి తన భార్య అయిన రాణి గారిని, దయచేసి మీరు వచ్చి మీ అందాన్ని చూపించండి, మంత్రులందరూ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా చూడాలనుకుంటున్నారు, రాణిగారు ఎలా ఉంటారో ఒకసారి రమ్మని చెప్పండి రాజుగారు అని ఒక వార్త. సరే రాణిగారు మీరు రాజునగరికి ఒకసారి వచ్చి వెళ్ళాలంట అని ఒక ఆజ్ఞ. అప్పుడు రాణి ఏమన్నది, వస్తీ రాణి, నేను రానుపా అన్నదంతే. ప్రేమిన వారలారా, ఇక మంత్రులందరూ కూడా భయపడిపోయారు. రాజుగారు మీకే ఈ గతి పడితే, రాణిగారు రాజుగారైన మీ మాటకే లోబడకపోతే మా భార్యలు మా మాట వింటారా? ఇది కుదరదండి, ఇది కుదరదు. దయచేసి ఒక చట్టాన్ని మీరు రూపించాలి.
ఒక కట్టడ మీరు తెలియచేయాలి. ఏంటో మీరు చూడండి 22వ వాక్యములో, ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలననియు, ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారి ఉండవలననియు తాకీదులు పంపించాడు. ఇప్పుడు మీ ఇంట్లో అధికారులు ఎవరు? 75% తల్లులారా అక్కలారా మీదే. ఎందుకంటే నాకు 1000 కుటుంబాలు తెలుసు కాబట్టి ఓకే, మెజారిటీ మీదే అయినా ఉండాలి. ఎప్పుడు ఆ మాటను మీరు చూడండి, రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పుకొనకపోగా వాళ్ళు అంటారు, రాజుగారు మీ మాటే మీ భార్యను రాణిగారు వినకపోతే మా భార్యలు కూడా అలాగే వినరండి, దయచేసి ఇప్పుడే చట్టాన్ని రూపించాలన్నప్పుడు ఈ తాకీదు రాశారు. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలననియో. ఇప్పుడు ఎట్లుందో ఆలోచించారు, రివర్స్ అయిపోయింది. ఇక్కడ ఉండాలి, మంచిదే, తప్పులేదు, అన్ని విషయాల్లో కాదు, కొన్ని విషయాల్లో. ప్రేమిన వారలారా, అక్కడ ముఖ్యమైన మాట రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పుకొనకపోగా. అహష్వేరోషు రాజు చెప్పినట్లుగా అథారిటీ, అధికారం ఉంది, రావాలి, ఖచ్చితంగా ఒబే, విధేయత కలిగి రావాలి ఖచ్చితంగా. కానీ ఒప్పుకొనకపోగా రాజుగారు డైవర్స్ ఇచ్చేశాడు. ప్రేమిన వారిలో ఒక్కసారి ఆలోచించండి. కుటుంబాలలో భార్య భర్త మధ్యలో ఒక విధేయత, చెప్పిన మాట విననందువలన కొన్నిసార్లు కుటుంబాల్లో కూడా ఇలాంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి. నా మాట ప్రకారం నీవు చేయట్లేదు, అందుకే అన్నీ ఇలాంటి విషయాల్లో. కానీ ప్రియమైన వారలారా, ఒకరి మనసులో ఒకరు అర్థం చేసుకొని ఓ లోబడే మనసు, ఒబే. యేసుక్రీస్తు కూడా ఆయన కల్వారి శిలువ మరణము పొందేంతగా తను తాను తగ్గించుకొని విధేయత చూపెను. భార్య భర్త ఉన్నారు కుటుంబాల్లో. కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండటానికి 2 ఫార్ములా ఫాలో అవ్వండి. మీ కుటుంబాలు ఏ గొడవలు రానే రావు. ఒక ఫార్ములా, పెళ్ళైన తర్వాత భర్త భార్యని ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలండి? భార్యని ప్రేమించాలి. పెళ్ళైన తర్వాత స్త్రీ భర్తకు లోబడి ఉండాలి. ఈ 2 ఫార్ములా పాటిస్తే మీ కుటుంబాల్లో అస్సలు సమస్యలే రానే రావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఆజ్ఞ పాటించనందువలననే వస్తీ రాణి త్రోసివేయబడింది. ప్రేమైన వారలారా, దేవుని యొక్క వాక్యానికి, దేవుని ప్రజలైన మీరు ఎంతగా లోబడి నడిపించబడతారో అంతగా దేవుని యొక్క ఆశీర్వాదాలు. ఏదేను తోటలో ఆదాము అవ్వకి మొట్టమొదట ఇవ్వబడిన ఒక ఉపదేశం, మొట్టమొదట ఇదిగో ఈ పండ్లు తినకూడదు, ఇక వెంటనే తింటే ఏమవుద్ది. ఆ మధ్య ఒక ఇంటికి వెళ్ళాను. ఓ పుట్టోడికి ఒక గిఫ్ట్ తీసుకెళ్ళా, బాక్సులో తీసుకెళ్ళా. వాడు దాన్ని తీసేంత వరకు లాగుతున్నాడు, పట్టి లాగి తీసేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంటే ఓ సీక్రెట్గా ఉండే గిఫ్ట్ని చూడాలన్నట్లు. ఇప్పుడు సాతానుగాడు కూడా ఇదిగో ఈ పండు తింటే నీవు దేవతవలే అవుతావు అనేసరికి తినకూడని పండ్లు తిని మొట్టమొదట ఆ ఉపదేశాన్ని, ఆ ఆజ్ఞను తృణీకరించింది. తద్వారా మానవ జాతికి శాపం సంప్రాప్తమైతే బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, యేసుక్రీస్తు కృప చేత ఆ శాపం ఆశీర్వాదకరంగా దేవుడు మార్చెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. విన్న వాక్యాన్ని బట్టి ప్రియమైన వారలారా, మాసిదోనియా సంఘస్థులు వాళ్లకు ఇలాగే దేవుని యొక్క వాక్యాలు బోధింపబడుతున్నాయి, ఉపదేశాలు బోధింపబడుతూ ఉన్నాయి. కానీ వాళ్ళు ఆ మాటకు విధేయత చూపి ప్రభువునకును, ఆ తర్వాత తమను తాము సేవకుల మాటకు విధేయత చూపటానికి తమను తాము అప్పగించుకొనిరి. గనుకనే ఆ సంఘస్థులు కృపను పొందిన వాళ్ళుగా ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 9వ వాక్యం చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చి. ప్రియమైన వారలారా, మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కరలు తీర్చిరి. పౌలు గారు పరిచర్య చేస్తూ ఉన్నారు. సేవ కష్టంగా ఉంది. కానీ కొరింథీ సంఘంలో వాళ్ళు ఎవరు సహకరించకపోగా మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి అక్కరలు తీర్చారంట. చూడండి,
అందుకే సంఘము సేవకులు అన్నప్పుడు ఈ యొక్క పరిస్థితులన్నీ మీరు ఎరిగిన వారై ఈ పరిచర్య ఇంకా ప్రభు రాకడ వరకు కొనసాగేటట్లు ఈ సంఘ సహవాసంలో మీరు స్థిరపరచబడి వాక్యానికి మిమ్మల్ని మీరు అప్పగించుకొని పరిశుద్ధపరచుకొని మన సంఘాన్ని దేవుడు మత్సాడాగు ముడతలేని మహిమగల సంఘముగా ప్రభువే తన రాకడకై సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపను పొందిన సంఘముగా దేవుని ప్రజలైన మనం ఉండాలని ప్రభు కోరుచూ ఉన్నారు. కృపను పొందిన సంఘముగా అందరూ మోకరించదగిన వాళ్ళు మోకరించి ఒక చిన్న ప్రార్థన చేసు.